అందుకే ఈ నగరాలలో ఉన్న సమస్యను, అక్కడ ఉన్న తీవ్రతను అర్థం చేసుకొని తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఏది అవసరమో ప్రపంచ స్థాయి నిపుణులతో మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను అందించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈనాడు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు, ప్రపంచంలోనే కొన్ని నగరాలకు ఉండొచ్చు. అంత గొప్ప ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఈనాడు మన నగరానికి ఉన్నది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా తెలంగాణ నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 3% జనాభా వేగంగా విస్తరిస్తున్నది మన ఈ మహానగరంలో. మరి మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉండే. మేడ్చల్ పోతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి 4 రకాల పరిపాలన. సర్పంచ్కు మున్సిపల్ చైర్మన్కు సఖ్యత ఉండదు, మున్సిపల్ చైర్మన్కి అక్కడుండే బోడుపల్లి మేయర్కు సఖ్యత ఉండదు, అక్కడుండే మేయర్కు హైదరాబాద్ మేయర్కి పరిచయమే ఉండదు. ఎవరి అనుమతులు వాళ్ళే, ఎవరి పన్నులు వాళ్ళే. నీళ్ళకు కష్టం వస్తే ఏడికి వాళ్ళనో తెలియదు, వర్షం వస్తే నీళ్లు నిలబడితే ఎవరిని అడగాలనో తెలియదు, డ్రైనేజ్ లీక్ అయితే ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు, చెత్త మురిగిపోతే ఎవరితో మాట్లాడాలనో తెలియదు, కరెంటు కట్ అయితే ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితులు. అందుకే తాగే నీళ్ళ కోసం కావచ్చు, వేసే చెత్త కోసం కావచ్చు, వేసుకునే రోడ్ల కోసం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మున్సిపల్లో ప్రతి పని క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగాలి అంటే ఏమి చెయ్యాలి అని మేము నిపుణులను అడిగినాం. ఆ నిపుణులందరూ కలిసి ఒక సలహా ఇచ్చిండ్రు. ఈ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో క్యూర్ ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా విడదీయండి. ముఖ్యంగా సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది.